నమస్కారం. నేను మీ పూజిత. ఈరోజు మా కజిన్ సిస్టర్‌కి ఓడిబియ్యం పోస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి రెడీ అయ్యి అయితే వెళ్తున్నాం. లోకల్‌లోనే కాబట్టి కొంచెం లేట్ అయితది అటు ఇటు. ఏంటో రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా లోకల్‌లో ఉంటే తొందరగా వెళ్దాం అనుకుంటాం. కానీ తీరా టైంకి మనమే లేట్ అయిపోతాం. ఎంతమంది రిలేట్ అయ్యారు దీనికనేది కామెంట్ చేయండి. అయితే ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి. నార్మల్‌గా మా హస్బెండ్‌ది, మాది ఒకటే ఏరియా. కానీ ఎప్పుడు కూడా మేము ఒకళ్ళనొకళ్ళం చూసుకోలేదు పెళ్ళికి ముందు వరకి. అదేంటో విధి ఎప్పుడు కలపాలంటే అప్పుడే కలుపుతదేమో ఎవరినైనా. ఎంతైనా ఆ దేవుడు ఆడుకునే బొమ్మలమే కదా మనం. అయితే మా హస్బెండ్ ఆఫీస్ అండ్ నా కాలేజ్ ఒకటే దగ్గర ఉంటది. నేను మా హస్బెండ్ ఆఫీస్ ముందుకొచ్చే నేను బస్సు ఎక్కేది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళని నేను చూడలేదు. నన్ను మా హస్బెండ్ చూడలేదు. నా పెళ్లి అనుకున్నప్పుడు మాత్రమే చూసారు మా హస్బెండ్ నన్ను. ఒకటే ఊర్లో ఉండి కలుసుకోవడానికి ఎంత టైం పట్టేది చూసిల్లా. అయితే ఫుల్ ఖుషితో వచ్చినాను మా అత్తగారి ఇంటికి. ఎందుకంటే మా బల్గం మొత్తం కూడా ఒకటే దగ్గర ఉంది కదా. మా అత్త వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే. సో ఒకటి విలేజ్ వేరు. కానీ మేమందరం ఉండేది ఒకటే దగ్గర. ఎంతైనా ఆ థ్రిల్ వేరే ఉంటది. అందరం ఒక దగ్గర ఉంటే. మా అమ్మమ్మ ఎంత బాగా చూసుకుంటదో అందరిని. మా అమ్మమ్మ అందరికి ఓపికతో వంట చేసి పెడుతది ఎప్పుడు పోయినా కూడా. నాన్ వెజ్ స్పెషలిస్ట్ అన్నమాట. హెయిర్ బ్యాండ్ చూసి అందరు రియల్ జుట్టు అనుకున్నారు.